గజ్వేల్ పట్టణంలో హైందవ సోదరుల ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. 79వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఘనంగా తిరంగా ర్యాలీని గజ్వేల్ పట్టణంలోని అంగడిపేట హనుమాన్ టెంపుల్ నుంచి సుభాష్ చంద్రబోస్ విగ్రహం వరకు భారీగా ఆటోలపై స్వతంత్ర సమరయోధుల చిత్ర పటాలతో ర్యాలీ నిర్వహించి కులమత భేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ రోజు గజ్వేల్ పట్టణంలో హైందవ సోదరుల ఆధ్వర్యంలో అయితే ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ర్యాలీ ఘనంగా అంగడిపేట హనుమాన్ నుంచి ఈరోజు సుభాష్ చంద్రబోస్ విగ్రహం వరకు నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవానికి ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఒక్కొక్క స్వాతంత్ర దినోత్సవం పెరుగుతూ వస్తా ఉంటే ఈరోజు దేశంలో అనేక సంస్కరణల మాదిరిగా పెద్ద ఎత్తున ఈరోజు మారుతా ఉన్నాయి. దానిలో భాగంగానే ఈరోజు దేశంలో పెద్ద ఎత్తున రక్షణ కవచం లాంటి రక్షణ వ్యవస్థను ఈరోజు మనం చూస్తా ఉన్నాం. గతంలో ఆపరేషన్ సింధూర్ ఏదైతే పాకిస్తాన్ ఏదైతే గిచ్చులాట చర్యలకు ఏదైతే పాకిస్తాన్ దిగుతుందో దానికి పాల్గొమ చర్య లాంటి ఏదైతుందో దానికి ధీటుగా సమాధానం ఈరోజు మన యొక్క భారతదేశం సమాధానం చెప్పడం జరిగింది. ఈరోజు అట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు దేశం వైపు మన దేశం బాసటగా ఈరోజు పార్టీలు, కులాలు, ప్రాంతాలు అనేక అంశాలను పక్కన పెట్టి ఈరోజు మనమంతా భారతీయులమని చెప్పి ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను ఈరోజు ప్రజలందరినీ కోరుకోవడం జరుగుతా ఉంది. ఈరోజు దేశానికి సంబంధించినటువంటి శత్రు దేశాలు మనల్ని కవ్వింపు చర్యలు చేసినప్పుడు మనమంతా ఏకంగా ఉండాల్సిన అవసరం ఉంది. గతంలో ఏదైతే ఆపరేషన్ సింధూర్ పేరుతోని ఈరోజు పాకిస్తాన్ బుద్ధి చెప్పినామో అట్లాంటి చర్యల్లో మనమంతా సమైక్యంగా ఉండాలి. ఏకతాటిపైకి రావాల్సిన అవసరాలు ముందు కూడా ఉంటాయని తెలియజేసుకుంటూ ఈ యొక్క ర్యాలీ ఘనంగా నిర్వహించి ర్యాలీలో పాల్గొన్న హైందవ సోదరులకు, గజ్వేల్ పట్టణ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై.